హలో, ఈరోజైతే దొండకాయ వేపుడు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే పావు కేజీ దొండకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను ఇప్పుడు బాండీలో ఒక సరిపేటంత నూనె అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను వేసాను. అందులో జీలకర్ర ఆవాలు వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ వేయనవసరం లేదు. ఇంకా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఈ దొండకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మరి అంత లేతగా లేవు, అంత పండినట్టుగా లేవు, మామూలు మధ్య రకంగా ఉన్నాయి. కాబట్టి తొందరగా మాడిపోతాయి, ఒకసారి తొందరగా ఉడకవు కూడా. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకున్నాం కదా. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయని ఉప్పు వేసేసాను. ఇలా కలుపుతూ మూత పెట్టేస్తే ఇంకా లో ఫ్లేమ్లోనే ఇలా దగ్గరికి అయింది కదా. ఇక్కడ బాగా కొంచెం చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. కారం అయితే ఇది నేను మసాలా కారం వాడుతున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సరిపడినంతగా మసాలా కారం, ఇది షాప్లో కొన్నదనమాట. బాగుంటుంది పులుసు కూరల్లో కానీ ఇలాంటి ఫ్రైల్లోకి కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ధనియా జీరా పౌడర్ కలిపి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్నాక 2 ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా ఇందులోకి పుట్నాలు ఒక 2 టేబుల్ స్పూన్లు మిక్సీ పట్టేసుకొని పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే నేను ఇందులో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. వాసన పోయేంత వరకు కూడా, పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటుగా సాంబార్ కానీ రసం లేదా పచ్చి పులుసు కానీ చేసుకొని ఇది సైడ్ డిష్గా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.